ప్రేమ మీ ఆశ్చర్యమైనటువంటి క్రియలను ధ్యానించినప్పుడు మీ ఆశ్చర్యమైన జ్ఞానం మేము ధ్యానించి మా జీవితాలను నింపుకోవడానికి తద్వారా మా యొక్క ఆత్మ బలాన్ని పెంచుకోవడానికి మా యొక్క అందరి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆత్మానుసారమైనటువంటి జ్ఞానంతో ఆత్మబలంతో ఆత్మశక్తితో ప్రతిదానికి ఒక విజయాన్ని ఒక పరిష్కారాన్ని అనుభవించడానికి ఈ ఆరాధన ద్వారా మీ ఆశస్సును మాకు అనుభవిస్తారని నడిపింపు దయచేస్తారు. చివరి వరకు కూడా ఆటంకం లేకుండా మీరే నడిపించి మీకు భయంకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగే అవకాశం భాగంగా మాకు అనుభవిస్తారు. పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. అయితే మనం పరలోక రాజ్యానికి చేరితే మన జీవితం మరణం లేని శాశ్వతమైన జీవితం కాబట్టి అటు పరలోక జీవితాన్ని గురించి ధ్యానం చేద్దాం. మహిమరాజు సన్నిధిలో 2216 మహిమరాజు సన్నిధి మహిమరాజు సన్నిధి మకుటహారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. మహిమరాజు సన్నిధి మకుటహారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. హల్లెలూయా పాట పాడెదము. హల్లెలూయా పాట పాడెదము. పాడెదము పాడెదము హల్లెలూయా పాట. మహిమరాజు సన్నిధి మకుటధారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. శాంతినాథుడేసుని సముఖమందున సంతసమే నిత్యము చింతలేదుగా. శాంతినాథుడేసుని సముఖమందున సంతసమే నిత్యము చింతలేదుగా. హల్లెలూయా పాట పాడెదము. హల్లెలూయా పాట పాడెదము. పాడెదము పాడెదము హల్లెలూయా పాట. మహిమరాజు సన్నిధి మకుటధారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. నా ప్రభువు తుడుచును నా కన్నీటిని, ప్రేమతోడ మందను పోషించును. నా ప్రభువు తుడుచును నా కన్నీటిని, ప్రేమతోడ మందను పోషించును. హల్లెలూయా పాట పాడెదము. హల్లెలూయా పాట పాడెదము. పాడెదము పాడెదము హల్లెలూయా పాట. మహిమరాజు సన్నిధి మకుటధారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. సంతసమున దూతలు సంస్తుతించగా పాడి పరమునందున మోదముందెదన్. సంతసమున దూతలు సంస్తుతించగా పాడి పరమునందున మోదముందెదన్. హల్లెలూయా పాట పాడెదము. హల్లెలూయా పాట పాడెదము. పాడెదము పాడెదము హల్లెలూయా పాట. మహిమరాజు సన్నిధి
మకుటధారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. శత్రువునకు వెరువనేల సోదరులారా, దైవ పుత్రులార నిద్ర లేచి పాడుడి. శత్రువునకు వెరువనేల సోదరులారా, దైవ పుత్రులార నిద్ర లేచి పాడుడి. హల్లెలూయా పాట పాడెదము, హల్లెలూయా పాట పాడెదము, పాడెదము పాడెదము హల్లెలూయా పాట. మహిమరాజు సన్నిధిన్ మకుటధారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. తెల్ల వస్త్రములు లేక వెళ్ళ జాలవు, రక్తములో కడుగుము మలిన వస్త్రములు. తెల్ల వస్త్రములు లేక వెళ్ళ జాలవు, రక్తములో కడుగుము మలిన వస్త్రములు. హల్లెలూయా పాట పాడెదము, హల్లెలూయా పాట పాడెదము, పాడెదము పాడెదము హల్లెలూయా పాట. మహిమరాజు సన్నిధిన్ మకుటధారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని తమ ఆసక్తితో దేవుని మళ్ళీ ప్రేమతో ధ్యానించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక మనిషి తన జీవితాన్ని తన అదుపులో ఉంచుకొని జీవించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ అనేక మంది తమ జీవితాన్ని తమ అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు లోపల ఉన్నాయి. అంటే మన జీవితాన్ని మన అదుపులో ఉంచుకొని దైవికమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం దేవుడు అందరికీ ఇస్తున్నాడు. కీర్తనలు 104 మనం గమనించినట్లయితే 104 కీర్తన 14వ వచనం చదువుతాను. 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారం, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి ముఖాలకు మెరుగునిచ్చే తైలాన్ని, నరుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్ని ఆయన పుట్టిస్తున్నాడు. అంటే ఇక్కడ ద్రాక్షారసం గురించి ఏం చెప్పబడింది అంటే హృదయానికి సంతోషాన్ని కలిగించేదని చెప్పబడింది. కానీ అదే ద్రాక్షారసము ఫ్రెష్గా తాగితే ఆరోగ్యం. కానీ అదే ద్రాక్షారసాన్ని మనం కొల్లబెట్టి మొరగబెట్టి తాగినప్పుడు దానివల్ల దుష్ఫలితాలు అనేక ఉంటాయి. ఇది మనము గుర్తించాల్సినటువంటి సంగతి. కాబట్టి దేవుడేమో మనిషి ఆరోగ్యం కొరకు ద్రాక్ష పళ్ళను, ద్రాక్ష చెట్లను మానవులకు అనుగ్రహిస్తే మానవులు ఆ ద్రాక్ష పళ్ళను కొల్లబెట్టి ఆ కుళ్ళిపోయినటువంటి ద్రాక్ష రసాన్ని వాళ్ళు మత్తు కోసం ఎప్పుడైతే తీసుకుంటారో దానివలన అనేకమైనటువంటి అనర్థాలు భూమి మీద మానవ కుటుంబాలు, మానవ జీవితాలు అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుండడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ద్రాక్ష రసం మంచిదే, కానీ దాన్ని ఎప్పుడైతే మనం కొల్లబెట్టి తీసుకుంటామో అది మత్తు కలిగించి చాలా ఇబ్బందులకు మానవుడిని గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి దేవుడు సృష్టించిన దాన్ని యథాతథంగా తీసుకుంటేనేమో ఆరోగ్యం, దాన్ని కొల్లబెడితేనేమో శరీరానికి, మనసుకు కూడా ఎంతో అనారోగ్యం. కాబట్టి మనం గమనించినట్లయితే సొలొమోను మహారాజు మహాజ్ఞాని కాబట్టి ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులను ఆయన తెలియజేయడం జరిగింది.
ఆయన రాసినటువంటి సంగతుల్లో ఎంతో జ్ఞానం ఉంది. మరి ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానని అని రాయబడింది. కాబట్టి అన్నపానాలు దేవుడిచ్చేటువంటి బహుమానమే. కానీ ఏ ఆహారాన్నైనా కూడా మనం కొల్లబెట్టి తీసుకున్నప్పుడు, దాన్ని కుళ్ళిపోజేసినప్పుడు, అలాంటి ఆహారం వలన శరీరానికి నష్టము, మనసు కూడా మత్తు కలిగి తద్వారా ఎన్నో ఇబ్బందులు, నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రసంగి 3వ అధ్యాయం ప్రకారంగా అన్నపానములు అనేది దేవుడిచ్చి బహుమానం. దేవుడు బహుమానంగా ఇస్తేనే దేవుడు ఇచ్చినటువంటి బహుమానంగా ఎవడైనా అన్నాన్ని తీసుకోగలడు, పానీయాన్ని స్వీకరించగలడు. కాబట్టి ఎవరికైనా దేవుడు ఇచ్చినటువంటి అన్నపానీయాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటే అది నిజంగా దేవుని ఆశీర్వాదం అని మనమందరం కూడా గుర్తించాలి. అట్లాగే ప్రసంగి 9వ అధ్యాయం 7వ వచనంలో నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసం త్రాగుము అని రాయబడింది. అంటే ద్రాక్షరసం అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడే ఎవరైతే దాన్ని తీస్తారో ఆ ఫ్రెష్ ద్రాక్షరసం జ్యూస్లో దేవుడు ఎంతో ఆరోగ్యాన్ని ఉంచడం జరిగింది. కానీ ద్రాక్షరసాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా కొడబెట్టి దాన్ని మత్తు పానీయంగా ఎవరైతే తీసుకుంటున్నారో దాని వలన అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు ఇచ్చిన దాన్ని ఇచ్చిన రూపంలో తీసుకోవడం వలన ఆరోగ్యం. అంటే ద్రాక్షరసాన్ని ద్రాక్ష రసముగా అలాగే స్వీకరిస్తే ఆరోగ్యం. అయితే దాన్ని కొనబెట్టుకుంటే, మత్తు కలిగించేటట్టు దాన్ని మార్చుకుంటే అప్పుడు ఎన్నో అనర్థాలు అనేవి మన జీవితంలో సంభవిస్తాయి అలాంటి డ్రింక్స్ తాగడం ద్వారా. కాబట్టి మనం అందరి జీవితంలో మానవులు చూస్తూ ఉంటాం. ఈ ద్రాక్షారసము అనేటువంటి దాన్ని కొల్లబెట్టి దాన్ని రకరకాలుగా తీసుకొని వాళ్ళు తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకొని తమ కుటుంబ జీవితానికి కూడా ఎంతో కష్ట నష్టాలు కలిగిస్తుంటారు. కానీ దేవుడు సూచించింది ఏది కూడా మానవులకు ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టుగా సూచించాడు. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫైబర్ కానీ, కాపర్ లాంటి మినరల్స్ కానీ, విటమిన్ కే కానీ, రిబోఫ్లావిన్, B6 లాంటి విటమిన్లు కానీ, పొటాషియం కానీ, విటమిన్ సి కానీ, మ్యాంగనీస్ కానీ, ఈ విటమిన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ద్రాక్ష రసాన్ని అలాగే తీసుకుంటాం. అందుకే ప్రపోజనంలో కూడా మనం ఫ్రెష్గా ఉండేటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకుంటాం, కొల్లబెట్టిన ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది చర్చిలో చేసే ఈ కార్యక్రమాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మరి నన్ను కూడా కొన్ని సందర్భాల్లో మందు తాగమని బ్రతుకులాడారు. అయ్యా నాకు అలవాటు లేదా నేను తాగనంటే మీ బైబిల్లోనే చెప్పారు కదా, యేసుస్వామి ఆయనే స్వయంగా మందు తన శిష్యుడికి ఇచ్చాడు, ఆయన సిలువకి ఎక్కడానికి నీకు తాగడానికి ఇబ్బంది అని చెప్పి నన్ను బలవంతం పెట్టి మందు తాగుతున్నాను. అలాగే కొంతమంది అయితే నాకు పరిచయమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు హిందువులుగా పుట్టి కూడా ఈ మత్తు కలిగించే మందులు తాగుతా ఉంటే వాళ్ళ బంధువులు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మేము క్రిస్టియన్స్ అయిపోయామని చెప్తున్నాం. దేనికి అంటే మందు ఇష్టం ప్రకారం దండిగా తాగేదాన్ని, మత్తు కలిగించే మందుని విపరీతంగా సేవించడం కోసం వాళ్ళు క్రిస్టియన్స్గా మారిపోయారు. ఎవరైనా అడిగితే మా యేసుస్వామి ఆయన సిలువెక్కే ముందు ఆయన మందు అందరికీ ఇచ్చాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, ఇంకా మేము తాగితే తప్పేంటి, ఇది మా స్వామి మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి నైవేద్యం ఇది, ఆయన ప్రసాదం ఇది అని చెప్పి వాళ్ళ బంధువులు చెప్పుకొని వాళ్ళు విపరీతంగా మందు తాగడం ప్రారంభించారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు హిందువులు, అంటే ఫ్రెండ్స్గా ఉండి నాకు ఇలా చెప్పి ఏంటి పాస్టర్ గారు మీరే తాగరు, ఏ స్వామి స్వయంగా ఇస్తే శిష్యుడికి సిలువెక్కే ముందు మీరు తాగడానికి కూర్చొని మాతో తాగడానికి అయ్యా ఆయన ఇచ్చింది ద్రాక్ష రసము, ఫ్రెష్ గ్రేప్ జ్యూస్, మీరు తాగుతుండేది ఏ 3 నెలలు 6 నెలలు కుళ్ళిపోయినటువంటి
సంవత్సరం కురిపోయిన ద్రాక్ష రసం తాగుతున్నారు. మీరు తాగింది ఇస్తే మొత్తం వస్తుంది. ఆయన తాగింది ఇస్తే ఆయన ఇచ్చినటువంటి ప్రేయర్తో ఆయన ఆశీర్వదించింది రోగాన్ని కూడా నయం చేసింది. మీరు తాగేది వేరే, యేసు ఇచ్చేది వేరే అని చెప్పారు. చెప్తే వాళ్ళు దాన్ని అంగీకరించాలి. ఎందుకనంటే వాళ్ళు అసలు క్రైస్తవులు అయింది దానికోసం అనమాట. అందువల్ల మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని మనం గమనించాలి. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా కొన్ని విశేషమైనటువంటి సంగతుల్ని మనం పరిశీలించవచ్చు. దయచేసి చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. దయచేసి చదవండి. మొదటి తిమోతి 5:23. మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనత కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకున్నాము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాయడం జరిగింది. అంటే ద్రాక్షారసము కడుపు సంబంధించిన కొన్ని రోగాలకు మందుగా పనిచేస్తుంది, మితంగా తీసుకున్నప్పుడు. కానీ ప్రపంచంలో ఏం చేస్తున్నారు? దాన్ని పొడబెట్టి దాన్ని మత్తు కోసం తాగుతున్నారు. అంటే ఇక్కడ ద్రాక్ష రసాన్ని దేవుడు దేనికి ఇచ్చాడు మానవులకంటే ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు నివారించి ఆరోగ్యం పొందడానికి ఇస్తే, మానవులు ఏం చేస్తున్నారు? దాన్ని పొడబెట్టి మత్తు కోసం వాడుతున్నారు. ఈ మత్తు వల్ల అనేకమైనటువంటి సమస్యల్ని మానవులు ఎదుర్కొంటున్నారు. ఇది మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి సంగతిగా ఉంది. అయితే అనాదిగా యూదుల్లో, అంటే ఇశ్రాయేల్ దేశంలో ఈ ద్రాక్షరసం అనేటువంటిది వాళ్ళకు ఒక ప్రధానమైనటువంటి ఆహారంగా వాళ్ళు స్వీకరించడం జరిగింది. అంటే అక్కడ కూడా పొలబెట్టి తాగే వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్ జ్యూస్ని తాగే వాళ్ళు, ఆరోగ్యం కోసం తాగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్తలో ఈ వాక్యం చూడండి, దయచేసి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి 26:29. మత్తయి సువార్త. కాబట్టి వీళ్ళు శిష్యులంతా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఈ ద్రాక్ష రసాన్ని సంతోషంగా వారితో కలిసి తాగడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ కూడా తాగండి అని కూడా ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువుల వారేమో ఆయన దీన్ని అనేకమైన ఆత్మీయ కారణాలకు, ఆరోగ్య కారణాలకు ఆయన వాడడం అనేది జరిగితే, తర్వాత కాలంలో ఏమైంది అంటే మత్తు కోసం వాడి అనేకమైనటువంటి కష్ట నష్టాల్ని మానవులు పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం మనం బైబిల్ పరిశీలించినట్లయితే ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతమైనటువంటి విషయాలు మన అందిన జీవితానికి సంబంధించి ఎన్నో కూడా మనం గమనించవచ్చు. యోబు అనేటువంటి ఆయన మహాభక్తిపరుడై ఉన్నాడు. ఆయన జీవితానికి సంబంధించిన యోబు గ్రంథంలో కూడా మనకు ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మనం చూడవచ్చు. అట్లాగే యోబు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం చూడండి. వారు వెలుగు లేక చీకటిలో తనబడుచుందురు, మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తోలజేయును. కాబట్టి ద్రాక్ష రసాన్ని మత్తు కోసం వాడామనుకోండి, ఇది మనల్ని స్టడీగా నిలబడినవారు. ఇదేం చేస్తుంది అంటే తోల చేస్తుంది. అంటే కుదురుగా నిలబడలేదు, ఎక్కడైనా పడిపోవచ్చు, ఏ దెబ్బలన్నా తగలవచ్చు, ఏ గాయాలన్నా కూడా తగలవచ్చు. అందుకని బైబిల్ గ్రంథము చాలా చాలా హెచ్చరికలు ఈ మత్తు గురించి, అంటే మత్తునిచ్చేటువంటి ద్రాక్ష రసాన్ని గురించి ఎన్నో వాక్యాలు. కాబట్టి మనం వాటిని పరిశీలించి మనము హెచ్చరిక పొందాల్సినటువంటి అవసరం ఉంది. మన పాత నిబంధన గ్రంథం నుంచి తీసుకుంటే కూడా
ఎన్నో మంచి మంచి వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసినట్లయితే మరొక వాక్యం కూడా నేను చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనము తీసుకున్నట్లయితే ఎన్నో మంచి వాక్యాలు ఉన్నాయి. ఎందుకు ఈ యొక్క సబ్జెక్ట్ నేను తీసుకోవడం జరిగింది అని అంటే, యేసు ప్రభు బోధించినటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, మెలుపు కలిగి ఉండడం అనేది యేసు ప్రభు బోధించిన సబ్జెక్ట్స్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. హోషేయ 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే, మద్యపానము చేత వారి మతి చెడును అని రాయబడింది. అంటే మద్యపానము అంటే మత్తు కోసం తీసుకునేదాన్ని మద్యపానము అంటారు. సో మద్యపానము ఏం చేస్తుంది? హోషేయ చెప్పబడినటువంటి విషయం ద్వారా మనం గమనించినట్లయితే ఇదేం చేస్తుందంటే మత్తిని చెడగొట్టును. మన మతి అనేటువంటిది చెడిపోతున్నాము. అంటే మన మతి మన స్వాధీనంలో ఉండదు. సో మన మతి అంటే ఏంటి? ఇక్కడ మన మనస్సు, మన యొక్క బుద్ధి, మన అహము, మన చిత్తం, ఇది మన అంతరింద్రియాలు కనిపించినటువంటి అవయవాలు. అయితే ఈ మనస్సు అనేటువంటి దాన్ని మద్యపానము మత్తు కలిగించడం ద్వారా చెడగొడుతుంది. మత్తు అనేటువంటిది ఏం చేస్తుంటే మనసును పనిచేయకుండా చేస్తుంది. అది దాని వచ్చిన ప్రాబ్లం. కాబట్టి మన మనసు మన స్వాధీనంలో ఉండాలి అంటే మత్తు కలిగించేటువంటి ఆహార పదార్థాలని మనము కొంచెం దూరంలో పెట్టాలి. మత్తు కలిగించేటువంటి ఆహారం మనం ఎంత తీసుకుంటామో మనకి అంత మనసు అనేటువంటిది పనిచేయకుండా పోతుంది. ఇక్కడ మనసు అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రోమేలు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు శిష్యులకు ఒక సూచన ఉంది. రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆత్మానుసారులుగా జీవించాలని, ఆత్మ విషయాల మీద మన మనస్సు ఉంచాలని దేవుడు మనకు సాగివ్వడం జరుగుతుంది. సో మన మనసుని మనం ఎక్కడ ఉంచాలి అంటే ఆత్మ విషయాల మీద ఉంచాలి. కానీ ఎప్పుడైతే మన యొక్క మత్తు అనేటువంటి మన మనసును ఆక్రమిస్తుందో అప్పుడు ఆత్మ విషయాలపై మన మనసుని మనం ఉంచలేము. ఆత్మ విషయాలపై మన మనసును ఉంచాలి అంటే మత్తుకు మనం దూరంగా ఉండాలి, మెలకుగా ఉండాలి. అంటే ఇక్కడ చాయిస్ చూడండి, ద్రాక్ష రసాన్ని ఆరోగ్యం కోసం తాగొచ్చు, అదే ద్రాక్ష రసాన్ని పుల్లబెట్టేసి మత్తు కోసం తాగొచ్చు. సో మన మనసుని మత్తులో ముంచెత్తచ్చు, మనసుని మత్తులో ఉంచుకోవచ్చు, లేదా మనసును ఆత్మ విషయాలపై ఉంచవచ్చు. దైవానుగ్రహం కావాలి, దైవ బలం కావాలి, దైవ శక్తి కావాలి, ఆత్మానుభవాలు కావాలి, దేవదూతల యొక్క అనుగ్రహము, దేవదూతల యొక్క ఆశీర్వాదము, దేవదూతల యొక్క రక్షణ, దేవదూతల యొక్క అనుభవాలు, ప్రవక్తల ఆత్మల యొక్క అనుభవాలు, ఆత్మానుభవాలు కావాలి అంటే ఖచ్చితంగా మన మనసును ఆత్మ విషయాలపై ఉంచడం సాధన చేయాలి అందులో. కానీ మనసుని మత్తులోనికి తీసుకెళ్లేటువంటి ఎన్నో సాధనాలు లోకంలో నేడు అందుబాటులో ఉన్నాయి. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, బంగారు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి మత్తు కలిగించేటువంటి పదార్థాలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ద్రాక్షారసం కూడబెట్టినే మత్తు బైబిల్ కాలంలో. నేడు ఎన్నో రకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఇంజెక్షన్ ద్వారా, వాసన పెంచడం ద్వారా, నాలుగు కింద పెట్టుకోవడం ద్వారా, ముక్కుతో వాసన పెంచడం ద్వారా ఎన్నో రకాలుగా మత్తు అనేటువంటిది శరీరంలోనికి తీసుకునేటువంటి అనేకమైనటువంటి మార్గాలు నేడు మానవులు సిద్ధపాటు చేసుకుంటున్నారండి. అందుకనే మనము మత్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను. అంటే ఎప్పుడైతే మన మనస్సు కుళ్ళిన ద్రాక్షారసం ద్వారా మత్తులోనికి వెళ్తుందో దీని రిజల్ట్ ఏంటి అంటే అందరూ మనల్ని వెక్కిరిస్తారు. అంటే అలాంటి కార్యాలు మన శరీరం చేస్తుంది. అంటే మన శరీరం ఏం చేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇతరులు మనల్ని అవమానించి వెక్కిరించేటువంటి కార్యక్రమాలు మనము
శరీరంతో చేసి వెక్కిరింపుల పాలవుతాము, ఇతరులు మనల్ని వెక్కిరిస్తారు అని చెప్పి పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం. అందుకని కుళ్ళినటువంటి పదార్థాలు, మత్తు కలిగించే పదార్థాలు ఎన్నో రకాలు ఉన్నాయి. గంజాయి, రకరకాలు డ్రగ్స్. సో వీటిని తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనసుకు మత్తు కలిగి శరీరము అనేకులు మనల్ని అవమానించి వెక్కిరించేటువంటి పనులు శరీరం చేయాల్సి వస్తుంది. అంటే బట్టలు వేసుకోకుండా కూడా మనం రోడ్డు మీద నడవచ్చు, అందరూ వెక్కిరిస్తారు. లేదా ఏదైనా ఒక చెడు ఆత్మ, దురాత్మ, ఒక మాంత్రికుడు ప్రయోగించిందైనా లేకపోతే చనిపోయిన ఆత్మ మనల్ని ఆశిస్తేనైనా మన మనసు మత్తుగా ఉన్నప్పుడే అది మన స్వాధీనం, అది దాని స్వాధీనంగా మన శరీరాన్ని చేసుకొని మన శరీరం చేత దానికి ఇష్టమైన అవమాన కార్యాలు చేసి మనం చేసినట్టుగా మనకు చెడ్డ పేరు చేస్తుంది దురాత్మ, ఎప్పుడు మన మనసు మత్తుగా ఉంటే. అందుకని యేసు ప్రభు అనేక సందర్భాల్లో మెలకువగా ఉండు అని చెప్పి ఆయన ఎంతో వాక్యము ఆయన చెప్పడం జరిగింది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 23వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదివితే, ద్రాక్షారసము మిక్కిలి ఎనబడగా గిన్నెలో తాతలలాడుతూ ఉండగా త్రాగడానికి రుచిగా ఉండగా దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. సో ఎవరైతే అబ్బా భలే ఉందబ్బా ఈ మందు ఎవరైనా తలతలలాడుతుంది అని చెప్పి ఎవరైనా ద్రాక్ష మత్తు కలిగించే పానీయాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది పరిస్థితి అంటే, అది మనసుకి మత్తెక్కించిన తర్వాత ఒక కట్టపాటు మనల్ని కాటేసినట్టుగా దానివల్ల మనం నష్టాలు పొందుతాం. అంటే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనసుని మత్తులోనికి చేసానుకోకండి, మనసుని మెలకువగా పెట్టుకోండి, మనసుని మెలకువగా ఉంచుకోవాలండి. దయచేసి అసలు సౌండ్ ఎండలేదండి, చల్లగా మెలకువగా మనసు ఉంచుకోవాలి. అంటే దేవుడు మనకి ఒక విల్ పవర్ ఇచ్చాడండి. ఈ విల్ పవర్ని దేనికి వాడుకోవాలని ఇంపార్టెంట్. అంటే ద్రాక్షారసాన్ని ఆరోగ్యానికి వాడుతామా, ఫ్రెష్గా జ్యూస్గా తీసుకున్నాం, లేదా ద్రాక్షారసాన్ని కొల్లపెట్టేసి అది మనకు మత్తు ఎక్కించేలా ద్రాక్షారసాన్ని వాడతాం అనేది దేవుడు మనకు విల్ పవర్ ఇచ్చాడు. మనమే నిర్ణయం తీసుకోవాలి. అదే సందర్భంలో మనసుని మత్తెక్కించేటువంటి ఆహార పానీయాలు, భోజనాలు మనం తీసుకొని మనసును మత్తెక్కించుకొని వెక్కిరింపుల పాలవుదామా, అవమానాల పాలవుదామా, లేదా మనసును మెలకుగా ఉంచుకొని రోజులో కొద్దిసేపు అయినా ఆత్మ విషయాలపై ఉంచగలమా అనేది దేవుడు మనకు విల్ పవర్ ఇచ్చాడు. అంటే మనము ఇంక్లూడ్ చేసేది ఈ తెలుగు సౌండ్ నేను సౌండ్ నీకు ఇదేసే సౌండ్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు తన మనసుని ఆత్మ విషయాలపై ఉంచుకుంటాడో అప్పుడు మాత్రమే అతనికి ఆత్మానుభవం కలుగుతుంది. మనిషికి ఆత్మానుభవం లేకుండా మరణించిన తర్వాత ఆత్మస్వరూపైనటువంటి దేవుని సన్నిధిలో ప్రవేశించలేడు. దేవుడు ఆత్మస్వరూపి. యోహాను 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపమైన దేవుడి సన్నిధిలోకి పోవాలంటే భూమి మీద మనం ఉండేటప్పుడు మన మనసు ఆత్మ విషయాలపై ఉంచుకొని తద్వారా మనం ఆత్మానుభవం పొందాలి. సో ఆత్మానుభవం పొందితే ఏం కలుగుతుంది? ఏంటి ఆత్మానుభవం? ఆత్మానుభవం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించాలి. మీ అభిప్రాయం చెప్పండి. ఆత్మానుభవం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆత్మానుభవం అనేది ఆలోచించారా? భక్తులకి పౌలు ద్వారా చెప్పాడు. ప్రకృతికి సంబంధమైన మనుషులు వివేచకుడు కావడు, కానీ ఆత్మ సంబంధమైన మనుషులు ఇలాంటివన్నీ కూడా వివేచిస్తాడని ఆయన రాయడం జరిగింది భక్తులకి. సో ఆత్మానుభవము పొందేటువంటి విషయం గురించి పౌలు చర్చిస్తున్నాడు. చూడండి, నేను చదువుతాను లేదా మీరు చదవండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14 చదవండి. మొదటి కొరింథీ 2:14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 దేవుని ఆత్మ విషయములను
దేవుని ఆత్మ విషయాలను అంగీకరించేటువంటి ఆ కార్యక్రమము, దేవుని ఆత్మ విషయాలను గ్రహించేటువంటి ఆ కార్యక్రమం మాకు అనుదినం ఉండాలి. దేవుని ఆత్మ విషయాలను ఆలోచించడం అనేది అనుదినము జరుగుతూ ఉండాలి. ఇది క్రైస్తవుని యొక్క అనుదిన కార్యక్రమం. ఏంటండి? దేవుని ఆత్మ విషయాలను ఆలోచించడం. ఇది అనుదినము జరగాలి. మరి మనసు మత్తుగా ఉంటే మనసులో దేవుని ఆత్మ విషయాలపై ఎలా ఉంచుతాము? వచ్చలేం కదా. సో మనసుని మత్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చి మనసును మెరుగుగా ఉంచినప్పుడే మనసు దేవుని ఆత్మ విషయాలను ఆలోచిస్తుంది. కాబట్టి ఈ మత్తు విషయంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకు చాలా గొప్ప హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరైనా కూడా మరి అపొస్తలుడైన పౌలే రాసినటువంటి పత్రిక మీకు చెప్తున్నాము. అది గలతీయులకు రాసినటువంటి పత్రిక. మరి మనం చూసినట్లయితే గలతీ 5వ అధ్యాయంలో ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు రాయబడింది. దీంట్లో మత్తతులు అని రాయబడింది. అంటే మత్తుగా ఉండడం అంటే దినాన్ని మత్తులో గడుపుతామా మెలకువలో గడుపుతామా? ఇది క్వశ్చన్ అన్నమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో. సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకోమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి సమయాన్ని పోనీ సద్వినియోగం చేసుకోవాలంటే